నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. మరి వారితో మాట్లాడి రానున్న 6 మాసాల్లోని ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మేడం, మనము సాధారణంగా చూసుకున్నట్లయితే వార ఫలాలు చేసుకుంటాం, మంత్లీ ఫలాలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం. సో ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. కానీ ఏంటంటే మనకి రాబోయే 6 నెలల్లో ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా సరే మనం రాశి ఫలితాలు చూసినప్పుడు గోచారం చూసుకోవాలి. గోచారం చూసుకునేది కూడా మనం ఏంటంటే ఎక్కువ మేజర్ ప్లానెట్స్ మనం చూస్తాం. అంటే రాహు కేతువులు చూస్తాము, అలాగే గురు చూస్తాము, శని చూస్తాము. మిగతా ప్లానెట్స్ అంటే ఏంటి, సన్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి మారడం, చంద్రుడు అయితే 2.5 అట్లాగా రోజులకు మారడం, అలాగే బుధుడు కానీ మళ్ళీ వీనస్ శుక్రుడు కానీ మనకి ఏంటంటే 30 రోజులు, 40 రోజులు, 45 రోజులు ఇలా మారుతూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే 6 నెలలది మాట్లాడుకోవాలంటే మనకి గురుడేమో మనకి వృషభంలో ఉన్నారు, అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు. అంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు అందుకని ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు ఇప్పుడేమో కుంభంలో ఉన్నారు. కుంభశని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. నవంబర్ 15th వరకు అలాగే ఉందన్నమాట. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం వచ్చే నెలలో చూస్తే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం, లేకపోతే శ్రావణ మాసం వస్తుంది. సో ఈ సన్ ఏమో మూమెంట్ ఏమో ఎవ్రీ 30 daysకి ఉంటుంది. ఎప్పుడేమో మనకి సింహం నుంచి వచ్చేస్తున్నారు అనమాట. అంటే కర్కాటకం నుంచి సింహానికి, సింహం నుంచి మనకి దిగుతున్నారు. అలాగే బుధుడు కూడా ఏంటంటే ఎస్పెషలీ ఆగస్ట్ నెలలో రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడాను మనకేమో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం చూసామంటే సింహం కానీ కర్కాటకం కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ఇవి జనరల్ పరిస్థితులు. అంటే ఈ దాన్ని బట్టే మనం రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేది నిర్ధారించుకుంటూ ఉంటాము. మేడం, సింహరాశి వారికి వచ్చేసి ఈ 6 నెలల్లోని మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీస్తారు? అందరూ అడిగేది అదే కదా, ఆదాయం లేకపోతే కెరియర్ పరంగా అయితే వీళ్ళకి బాగుంటుంది, కానీ మిశ్రమ ఫలితాలే ఘోషిస్తాయని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే గురుగ్రహం బాగుంది యాక్చువల్గాను, బట్ 7th హౌస్లో మనకి శని ఏమో రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు, 2వ ఇంట్లో మనకి కేతు ఉన్నారు, సో 8వ ఇంట్లో రాహు ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే మనం చూసుకున్నాము అంటే కెరియర్ పరంగా విస్తరింపు అనేది ఉంటుంది. విస్తరింపు అంటే అసలు ఏంటి, బాధ్యతలు ఎక్కువ అవుతాయి, శ్రమ పడాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, లాభాలు కూడా చూస్తారు వీళ్ళు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, మనకి నవంబర్ తర్వాత ఎక్కువ జరుగుతుంది అనమాట. అలాగే ఎక్కువ విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ మనం లైఫ్ పార్ట్నర్ దగ్గర కానీ లేకపోతే మన పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ ఎనీ బిజినెస్ మనం ఏంటంటే పార్ట్నర్స్ అనేది మనం ఈవెన్ నేను ఎంఎన్సీస్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఏదైనా సరే పెద్దగా ఉంటున్నాయి. ఇప్పుడు కంపెనీస్ కూడాను 10 మంది ఏంటి 100 మంది 1000 మందితో కలిసి పనిచేస్తూ ఉంటున్నారు అందరూ ఇప్పుడు. సో అందరూ సపోర్ట్ ఇస్తారు అనేది లేదు. సో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి తప్పదు, ఈగో క్లాషెస్ అనేవి తప్పవు. ఇవి రెండు మాత్రం వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ మాత్రం బాగుంటుంది స్టార్టింగ్. అంటే ఈ 6 నెలల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ 3 months చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆర్థికంగా నువ్వు అడిగావు కనుక కెరియర్ బాగుంది కనుక ఆర్థికంగా ఎదుగుదల అనేది బాగుంది, అలాగే కనిపిస్తుంది. అలాగే షైన్ అయ్యే ఛాన్సెస్ అంటే ఏంటంటే కుటుంబ పరంగా పైకి వచ్చే ఛాన్సెస్, స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ మీద కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకుందాం కాసేపు, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటున్నాను, వీళ్ళందరికీ బాగా విస్తరింపు అనేది ఉంటుంది. అలాగే ఫార్మింగ్ కమ్యూనిటీ వాళ్ళకి మనకి ఖర్చులు ఎక్కువ అవుతాయి కానీ వాళ్ళకి లాభాలు వస్తాయి. కాబట్టి జనరల్ పబ్లిక్కి అన్ని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, సో వాళ్ళకి లాభాలు అనేవి వస్తాయి అని చెప్పుకోవడం సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళు ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, పుణ్యక్షేత్రాలు అవసరం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడాను హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ట్రావెలింగ్ అప్పుడు కూడాను జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన వీళ్ళకి. అంటే ఏంటంటే ఏది వస్తువు పోకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది
చూసుకోవాలి ఎవరికి వాళ్ళు అనేది. ట్రావెలింగ్ అప్పుడు కొంచెం ఇబ్బందులు, అందుకనే మెన్షన్ చేయవలసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడో మనం ఫ్రెండ్స్ మనం కలవలేదు అనుకున్న వాళ్ళందరూ కలిసే ఛాన్సెస్ ఈ 6 నెలల్లో కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక శుభకార్యం అనేది జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. అండ్ ఆల్సో ఏంటి, ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరుగుతుంది 6 నెలల్లో అని చెప్పుకోవాలన్నమాట. ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకు కూడా కెరియర్ విస్తరింపు అని చెప్పాను కదా, ఇంట్లోంచి ఏదైనా స్టార్ట్ చేద్దాము అనే సూచన అనేది వస్తుంది వాళ్ళకి. తప్పక స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అదేంటంటే బేబీ స్టెప్స్ అంటాం, స్టెప్పింగ్ స్టోన్ అనుకుందాము. అది నేర్చుకోవడం కానీ ఆ దశలో వెళ్ళడం అనేది తప్పక జరుగుతుంది అనమాట. బాగానే ఉంటుంది, కానీ హెల్త్ విషయం మళ్ళీ సెన్సిటివ్, కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. హెల్త్ విషయంలో కాస్త చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఏంటంటే కుటుంబ పరంగా కూడా కొన్ని కలహాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషలీ ప్రాపర్టీ విషయాల్లో. అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఇంకా వాయిదాలు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండవలసిందే అన్నమాట. అలాగేంటమ్మా, ఈ సింహరాశి వారికి వచ్చేసి మీరు చెప్పారు కాస్త కుటుంబ విషయంలో కానీ లేదంటే ఆస్తి తగాదాల విషయంలోనే కొంచెం కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి, మరి ఈ 6 నెలల్లోనే వీరికి ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు కానీ ఇట్లా చిన్న చిన్న దోషాలు ఏమైనా తొలగిపోవాలి అనుకుంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? శని భగవానుడు, ఈశ్వరుడు కాలు పట్టుకోవాలి. శనీశ్వరుడు కాలు పట్టుకోవాలి ఫస్ట్. సో వీళ్ళు వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం కానీ, అలాగే నేను ఎస్పెషల్ చెప్పులు ఎందుకు చెప్తాను అంటే, అది నడిచినప్పుడు మనం గుర్తు చేసుకుంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు, నడవడం వెనక్కి నడవరు ఎవరు. సో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళు ఇచ్చారు ఆ బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళు గుర్తు చేసుకుంటారు చెప్పులు చూసినప్పుడు. స్టెప్ ముందుకేస్తాం కాబట్టి వెనక్కి వేయము అని చెప్పేసి, అదే వాళ్ళు అంటే బ్లెస్సింగ్ అనేది ఎక్కువ ఉంటుందని ఎప్పుడు చెప్పులు ఇమ్మంటాం. అండ్ ఆల్సో ఏంటంటే శని భగవాన్కి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే ఎక్కువ పనిచేసే వాళ్ళంటే ప్రీతి ఆయనకి. అంటే ఎవరైతే ఎక్కువ కష్టపడతారో, కష్టాన్ని నమ్ముకుంటారు, వాళ్ళకి ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఉదయం ఎవ్రీడే ఇవ్వచ్చు, అలా లేని పక్షాన్ని సండే. ఆదిత్య హృదయం చదువుకోవడం సండే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. హెల్త్ విషయం సెన్సిటివ్ అన్నాను కనుక తప్పక శనీశ్వరుడు మనకి ఏంటంటే బ్లెస్సింగ్ కావాలి. అలాగే ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు బ్లెస్సింగ్ కూడా కావాలి. ఆయనే కదా అన్ని గ్రహాలకు కూడా అధిపతి అంటూ ఉంటాము. సో బ్లెస్సింగ్ కావాలి కనుక తప్పక ఇవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అన్ని రాసుల వారు ఏంటంటే జనరల్గా పరిహారం చేయాలి అంటే అమ్మవారిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే అందరికీ లక్ష్మి కావాలనుకుంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపానికి ఎస్పెషలీ ఏంటంటే లక్ష్మీదేవి విత్ కుటుంబం అంటే విష్ణుమూర్తి ఉన్న ఒక ప్రతిమని తీసుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు తీసుకుని చేయడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సంపద కావాలి, అలాగే అందరూ కోరుకునేది ఏంటి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది అంటూ ఉంటారు. మిగతా బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటారు కనుక తప్పక లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఈ 6 నెలల్లోనే మరి వీరికి ఎలా ఉండబోతుంది, మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.